సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు అంటే, నీ జీవితంలో అద్భుతం జరగబోతుందమ్మా. రానున్న 20వ తేదీ నీ జీవితంలో ఒక అద్భుతమైన శుభవార్తను అందించబోతున్నాను. కాబట్టి ఈ బాబా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, భక్తి ఉన్నా, శ్రద్ధ సబూరి ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే విను. నీకు రాబోయే ఆ అద్భుతం ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలాంటి శుభవార్తలు నీకు అందుతాయి అని ఇప్పుడే విను తల్లి. ఇక రానున్న 20వ తేదీ లోపల ఇది ఖచ్చితంగా నువ్వు విని తీరాలి. ఇది నువ్వు ఈ బాబా ఆజ్ఞ అనుకుంటావు, కట్టలే అనుకుంటావు, నీ ఇష్టం. కానీ నువ్వు వినే తీరాలి బిడ్డ అని బాబాగారు మన కోసం ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక మన బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ, రానున్న 20వ తేదీ లోపల ఒక సంఘటన జరగబోతుంది. మర్చిపోలేని సంఘటన. మనసు పెట్టి ఈ బాబా మాటల్ని ఆలకించు. నీ సాయి ఏది చెప్పినా అది నిజమవుతుందని నువ్వు నమ్ముతావు కదా. అయితే రేపటి రోజున నీకు ఏం జరుగుతుంది, ఎలాంటి అద్భుతం రానుంది, ఏ సంఘటన, అది మర్చిపోలేకుండా ఉండే సంఘటన ఏం జరుగుతుంది అని నా ద్వారా నువ్వు వినాలనుకుంటే ఖచ్చితంగా ఆఖరి వరకు విను. చెప్పాలంటే వ్యక్తిగతంగా కూడా నువ్వు చాలా మంచిదానివి, పట్టుదల కలిగి ఉంటావు, ఎవరి కింద కూడా తలవంచని మనస్తత్వం కలిగి ఉంటావు. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడాలని అనుకుంటావు కదా. ఆ సమయంలో మాట్లాడలేక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు తర్వాత ఆలోచిస్తావు. నీ ప్రవర్తన కూడా అలాగే ఉంటుందమ్మా. ఇలా నీ యొక్క మనస్తత్వం అనేది కొద్దిగా ఈ మధ్యకాలంలో సాఫీగా సాగుతుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఒక వింత సంఘటన రానుంది. నువ్వు మానసికంగా కృంగిపోయిన రోజులైతే నువ్వు మర్చిపోలేదు కదా. ఏ విషయం పట్లయితే నువ్వు బాగా మానసికంగా కృంగిపోయావో ఆ విషయం పట్ల తిరిగి మళ్ళీ నీ జీవితంలో ఒక వింత సంఘటన జరగనుంది. ఇంట్లో సమస్యలు, బంధాల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఏదో ఒక దాంతో పోరాడుతూ వచ్చావు. నువ్వు చెప్పిన మాట వినకపోవడం, ఇరుగు పొరుగు వాళ్ళు నిన్ను ఏమనుకుంటారు అని గొడవల కారణంగా నువ్వు ఒక రకమైన మానసిక ఒత్తిడైతే అనుభవించావు. ఇదంతా ఒక ఎత్తైతే, డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు నిన్ను చిన్న చిన్న ఆశలు చంపుకోవడం, ఇలా నువ్వు చేస్తూ వచ్చావు కదా. అనుకున్నవన్నీ కొండైనప్పుడు, చేయాలనుకున్నవి చేయలేనప్పుడు, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని చెప్పి కొన్ని రోజులు వాయిదా వేశావు. కొన్ని విషయాలు కొన్ని నువ్వు దూరం చేసుకున్నావు. అలాగే ప్రేమించిన వాళ్ళకి దూరం అయ్యావు, వదులుకున్నావు. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యం కూడా చాలా రకాలుగా నష్టాల్ని అనుభవించావు. ఎలా అంటే నీ మనస్తత్వం చాలా వరకు కూడా దెబ్బతిన్నింది. ప్రశాంతత లేకుండా, నిరుత్సాహం, మనసు ఉత్సాహం లేదు, ఏదో తెలియని ఆందోళన. ఇలా కొంతకాలం ఈ రోజు గడిస్తే చాలు అన్నట్టు రోజులు గడిపావు బిడ్డ. ఇవన్నీ కూడా నీ బాబా నేను చూస్తూనే ఉన్నాను. నీ మనస్తత్వం చాలా వరకు కూడా దెబ్బతింది. నేను అనుకున్న ఏ పని సవ్యంగా జరగడం లేదు, జరిగేలా నా మనసు అంగీకరించడం లేదు. ఎప్పుడు బద్ధకంగా, సోమరితనంగా ఉన్నాను. ఏదైనా ఒక విషయం పట్ల అవగాహన వస్తుంది అనుకుంటే ఏ విషయం పట్ల కూడా నాకు ఇప్పటి వరకు అవగాహన లేదే. చేద్దాంలే, చూద్దాంలే అన్నట్టు నా మనస్తత్వం మారిపోయింది. ఇవన్నీ కూడా చిన్నదానికి పెద్దదానికి మనసు అనేది ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో మునిగిపోయింది కదా. నీకు నీ బాబా
నేను ఒంటరిదాన్ని, నా మీద ప్రేమ చూపించే వాళ్ళు లేరు అని నన్ను ప్రార్థించావు. సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఏది ఎక్కడ ఎలా తెలివిగా చేయాలో అర్థం కావడం లేదు బాబా. ఎంత సంతోషంగా ఎంత జ్ఞానంగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నా అని చెప్పి ఒక రకమైన ఆందోళనతో ఉన్నావని నాకు తెలుసమ్మా. పెరిగే కొద్దీ ఆలోచనలు కదా, ఒక రకమైన ఆలోచనలు అలాగే ఉండిపోయావు. ఇవన్నీ నేను చూడటం లేదనుకున్నానా? ఖచ్చితంగా చూస్తూ ఉన్నాను, అన్నీ గమనిస్తున్నాను. నీ మనసులో ఆవేదన, నీ చుట్టుపక్కల కలిగే సమస్యలు, నువ్వు పడుతున్న ఇబ్బందులు ఒక్కొక్కటి క్షుణ్ణంగా నేను చూస్తున్నాను. కానీ ఏం చేయను, నీ కర్మ ఫలితం తీరిన తర్వాత అంతా నీకు సుఖం దొరుకుతుందిలే. నీ మనశ్శాంతిని దూరం చేస్తున్న నీ ఆలోచనల వల్ల కొంచెం శారీరకంగాను మానసికంగాను సమస్యలు వస్తున్నాయి. నువ్వు గమనిస్తే నీ మనసులో అలానే నీ శరీరంలో రకరకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. సమస్యలు నీకు వస్తున్నాయి కదా. నీ బాబా నీకు ప్రతి సమస్యకే పరిష్కారాన్ని వెంటనే తెలియచేస్తున్నాను కదా. నువ్వు అనుకోవచ్చు, నువ్వు పడ్డ బాధలు మరి ఎప్పుడూ పడకుండా ఉండాలని చెప్పి ఏవైతే నన్ను కొత్త పనులు చేయాలని చేపట్టాలని చూస్తున్నావో ఆ పనులు కాస్త ఆలస్యం కూడా అవుతున్నాయి. నీ మనసు రకరకాలుగా నెగిటివ్ ఆలోచనలతో పూడుకుపోయింది. అవును కదా బిడ్డ. భక్త, నువ్వు గమనిస్తే ప్రతి సమస్య కూడా నేను పరిష్కారాన్ని చూపుతూనే ఉన్నాను. నువ్వే కనుక్కోవడం లేదు, విఫలమయ్యావు. నీ మనసులో బాగా ఎక్కువ ప్రతికూలత సమస్యలతో నీ బుర్రంతా పాడైపోయింది. ఇప్పుడు నీ జీవితంలో తీసుకునే ఒక అవకాశం నేను చూపించబోతున్నాను. ఒక వింత సంఘటన నీ జీవితంలో ఏదైతే మార్పును తీసుకొస్తుందో నువ్వు కూడా ఊహించలేవు. నేను చెప్పే ఈ మాటలు కూడా నీ జీవితంలో జరుగుతున్నాయా లేదా నువ్వే చెప్పాలమ్మా. నువ్వే చూసుకోవాలి. నీ మనసులో అనుకో. మొదట నువ్వు అంటే చాలా ఎవరు చెప్పిన మాటలు, నీ విషయాలు, నీ వ్యక్తిగత విషయాల గురించి ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు అసలు నమ్మొద్దు. నీ బాబా ఉన్నాను కదా. ఎందుకంటే నువ్వు ఎదగడం చూసి ఓర్వలేని వాళ్ళు నీ గురించి తక్కువ చేసి చెబుతూ ఉంటారు. నీవు విఫలం కావడం నిన్ను వెనుకడుగు వేయనిస్తూ ఉంటారు. భయపడకు, నీకు నీ సాయి తోడున్నానులే, బాధపడాల్సిన అవసరం లేదు. సరేనమ్మా. ఎవరైతే నిన్ను డిప్రెషన్లో ముంచాలనుకుంటున్నారో అలాంటి వారికి దూరంగా ఉండు. అలాంటి వారికి నీ స్థాయి అనుగ్రహం లేనిదే చీమ కూడా కుట్టదని తెలుసుకోక బిడ్డ. నా అనుగ్రహం లేనిదే ఇక్కడ ఎవ్వరూ గొప్పవాళ్ళు కాలేరు. చెబుతున్నాను కదా, నా మాటని నమ్ము. ఒక మాట వస్తే ఏం చేస్తున్నావన్న దాంట్లో నువ్వు మంచిని మాత్రమే తీసుకో. అది చాలు నీకు. ఇక నుండైనా నీ జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు నువ్వు రకరకాల కష్టాలు పడ్డావని తెలుసు. రేపటి రోజున నువ్వు బాగా విరక్తి చెంది ఒక విషయం పట్ల తిరిగి మళ్ళీ ఒక సంఘటన జరిగిన తర్వాత నీ కళ్ళు తెరుచుకుంటాయి. ఈ రోజు నుండి నీ మనసు మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎంత బాధపడ్డావో ఆ బాధను తగ్గి సమాధానం దొరకబోతుంది. నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండు. క్రమశిక్షణతో వెలుగు ఏదైతే ఉందో మధ్యలో వదిలేసిన రకమైతే నువ్వు కాదులే. పట్టుదలతో సాధిస్తావు. ఆఖరి వరకు పట్టు విడవకుండా సాధిస్తావు. నువ్వు ఎంత పట్టుదలతో ఉంటావో నీ జీవితంలో నీ లక్ష్యాన్ని కూడా అంతే గొప్పగా సాధించే ఓపిక ఉంటుంది. అలానే బిడ్డ, నీ మనసులో నీకు తెలియకుండా ఎవరికి చెప్పుకోకుండా బాధపడాల్సిన అవసరం కూడా లేదమ్మా. నేనున్నాను కదా, నాతో పంచుకో. ధైర్యాన్ని నీకు అందించనా? భగవంతుని సాయం తీసుకో. అప్పటికప్పుడు నువ్వు ఒక రకమైన తీరని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. అందుకే ఆ బాధ నీకు అవసరం లేదమ్మా. ఎప్పటికైనా సరే ఎప్పటికప్పుడు ఏదైనా సరే నాకు చెబుతూ ఉండు. పరిష్కార మార్గాన్ని చూపుతాను. నీ బాబా నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఆఖరి వరకు విన్నావంటే నీ జీవితం ఇక మారుతుందని అర్థం. ఏది ఏమైనా సరే ఈరోజు సరైన సమయం తీసుకునేలా నీ మనసుని అంగీకరించేలా చూసుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వెనుకడుగు వేయొద్దు. నీ మనస్తత్వం ఎప్పుడు కూడా ప్రతికూలమైన ఆలోచనల వైపే అడుగు వేయాలి. అనుకూలమైన ఆలోచన చేస్తూ ఉంటే నీ జీవితం బాగుంటుంది తల్లి. నీ జీవితం ఇక్కడ నుండి ఎలా ఉంటుందో దాదాపు ఇప్పుడు ఒక సముద్రం లోపలికి ఒక పెద్ద అర వచ్చిందంటే నువ్వు ఎలా ఒడ్డుకి నిలిచి ఉంటే అలా నిన్ను లాక్కుపోతూ ఉంటాయి కదా. నీవు ఊపిరాడనివ్వదు, మునిగిపోతావు. అలా అన్నంతగా లాగేస్తూ ఉంటారు. అలా లాక్కెళ్ళి వెళ్ళేస్తారు.
ఒక్కసారి ఉక్కిరి బిక్కిరయ్యి నిన్ను ఒడ్డున పడేస్తారు. అలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కదా, ఇప్పుడు నీవు జీవితం కూడా అంత లోతులోకి వెళ్ళి ఖచ్చితంగా బయటికి రాగలను అనే ధైర్యం నీకుండాలి. అప్పుడు నీకు ఈ బాబా యొక్క అనుగ్రహం కలుగుతుంది. కేవలం డబ్బు మాత్రమే జీవితం కాదు. ఆనందం ఇవ్వదమ్మా డబ్బు. కాబట్టి డబ్బుతో పాటు ధైర్యాన్ని అందిస్తున్నాను. ఎవరికి ఏదైనా సరే సమాధానం చెప్పగల ధైర్యాన్ని నీకు అందిస్తాను. చేసే పనిలో న్యాయం ఉంటుంది. దాన్ని నువ్వు చక్కగా చేయగలవు అన్న నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇవన్నీ నీలో ఉండాలంటే ముందు నువ్వు నీ ఆరోగ్యాన్ని సరిచూసుకో. అనవసరమైన ఆలోచనలు పక్కన పడేసి నీ జీవితంలో మంచి రోజులు నేను తీసుకురాబోతున్నానని గుర్తుంచుకో బిడ్డ. నిశ్చింతగా ఉండు. రానున్న రోజులు నీకు ఎంత అద్భుతంగా ఉంటాయో నేను మాటల్లో వర్ణించలేను. అది నీ ఊహకే వదిలిస్తున్నాను. తర్వాత నువ్వు అవి చూసి చాలా ఆనందిస్తావులే. ఈ బాబా మాట నీకు విన్నావంటే, నమ్మకం కుదిరిందంటే కృతజ్ఞతలు చెప్పుకో. నీ జీవితంలో ఏం చేసి అది మంచి అయినా సరే చెడు అయినా సరే నీకు అండగా నేనున్నాను. ఇక రానున్న 20వ తేదీ నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఇది నిశ్చయం. ఇక నిశ్చింతగా ఉండు. ఆ అద్భుతం కోసం ఎదురుచూడు. నీ బాబా అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.